ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గ్రామ సభ, గ్రామ ప్రవేశ ద్వారం వద్ద క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవులుగా మారిన వారు ప్రవేశం నిషేధమని నిలిపిన బోర్డు, హోర్డింగులపై హైకోర్టు సమర్థించి ఇచ్చిన తీర్పు పై సుప్రీంకోర్టుకు వెళ్ళగా, వాదనలు విన్న తరువాత పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అభ్యంతరకరమైన కొన్ని హైకోర్టు తీర్పులో పరిగణలోనికి తీసుకొన్నది. అందువలన మరలా పిటిషనర్ హైకోర్టుకు సంప్రదించవచ్చని తెలిపింది. దేవుడు తన కార్యమును జరిగించునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఢిల్లీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిస్మస్ సందర్భంగా చర్చీలపై గత డిసెంబర్ క్రిస్మస్ కార్యక్రమాలపై జరిగిన దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ సభలో ఇదే అంశమును లేవనెత్తారు. క్రైస్తవుల పక్షముగా పార్లమెంట్లో మాట్లాడినందుకు దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్ జిల్లా నుండి పాస్టర్ రాజ్ కిషోర్ మరియు కొంతమంది విశ్వాసులను అరెస్టు చేసి కోటి భారీ పోలీసు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిని కస్టడీలో ఉంచారు. దయచేసి వీరందరి విడుదల కోసం ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జిల్లా కైకలూరుకు చెందిన శకుంతకమణి కుమార్తె శైలజ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి చనిపోగా ఇంటికి తీసుకొని వచ్చి ఫ్రీజర్లో పెట్టుకొని కుటుంబ సభ్యులు తలుపు వేసుకొని 4 రోజులు లోపలే ఉంటూ ప్రభువు బ్రతికిస్తాడని ప్రార్థనలో ఉన్నారు. దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తీయించారు. ఎలాగో అలాగా నచ్చచెప్పి సొంత ఊరికి తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. క్రైస్తవ్యంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండానట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలోని ఇంకనూ సువార్త అందని దాదాపు 8,23,000 మంది తోరీ తెగకు చెందిన గుజరాత్, రాజస్థాన్, హర్యానా వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. ఇజ్రాయెల్ గాజాపై వ్యాకుమ్ బాంబులతో దాడి చేసిందని ఆల్ జజీరా నివేదిక వెల్లడించింది. ఈ బాంబు పేలినప్పుడు వేడికి కొన్ని మనుషుల శరీరాలు కొన్ని క్షణాల్లోనే ఆవిరైపోతాయని, చిన్న చిన్న మాంసం ముక్కలు మాత్రమే మిగులుతాయని ఇప్పటి వరకు 2,842 మంది పాలస్తీన్లు ఈ బాంబు దాడుల వల్ల ఆవిరైపోయారు. యుద్ధము ఆపబడినట్లు, ప్రమాదకరమైన బాంబు వాడకుండునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. ఆఫ్రికా దేశంలో సూడాన్‌లో పారా మిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు దారుణానికి పాల్పడ్డాయి. గత ఏడాది చివర్లో డార్ఫర్ ప్రాంతంలో ఈ బృందాలు జరిపిన క్రూరమైన హింసాకాండలో 3 రోజుల్లో 6,000 మందికి పైగా మరణించారు. అక్కడ అంతర్గత యుద్ధము ఆపబడినట్లు, సామాన్య పౌరులు కాపాడబడినట్లు ప్రార్థించుదాం.